అస్సాం అల్లర్లను నిరసిస్తూ ముంబై ఆజాద్ మైదానం వద్ద జరిగిన హింసాత్మక ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బహిరంగ సభలో నిర్వాహకులు చేసిన ప్రసంగాల టేపుల్లో రెచ్చగొట్టే అంశాలేమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు సంఘటనా స్థలంలో విధులు నిర్వహిస్తూ గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరణకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అస్సాం అల్లర్లను నిరసిస్తూ ముంబైలో గత శనివారం చేపట్టిన కార్యక్రమంలో 2 చనిపోగా 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 44 మంది విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఉన్నారు. అల్లర్ల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేయడానికి కొంతమంది ప్రయత్నించడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఈ కేసును పరిశీలించడం కోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు భావిస్తున్న 17 మందిపై ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో 13 మందిని ఇప్పటికే విచారించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో పాటు అనుమానితుల ఫోటోలను పరిశీలిస్తున్నారు. అటు ముంబై సైబర్ సెల్ విభాగం ఇంటర్నెట్ లో అల్లర్ల చిత్రాలు ఉన్న సైట్లను నిలిపివేశారు. అటు అస్సాం శిబిరాల్లో తలదాచుకుంటున్న 3 లక్షల మంది ఇంకా స్వగృహాలకు చేరలేదు. దిగువ అస్సాంలోని 4 సమస్యాత్మక జిల్లాలైన దుబ్రి, కోక్రాఝార్, చిరాంగ్, బోంగైగావ్ కు చెందిన శరణార్థులు శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ శరణార్థుల్లో బోడోలాండ్ కు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శరణార్థులు తలదాచుకుంటున్న 228 శిబిరాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.